ఇప్పుడు విడుదల కాబోతున్న సర్దార్ గబ్బర్ సింగ్ బాలీవుడ్లో ఘోరమైన ఫ్లాప్గా మారిపోతుందని బాలీవుడ్ దర్శకుడు నటుడు కమల్ ఖాన్ ఓవైపు జోష్యం చెబుతూ ఉంటే, ప్రముఖ బాలీవుడ్ క్రికెట్ తరుణ్ ఆదర్శ్ సర్దార్కు నార్త్లో ఎదురు లేదని, ఈ సినిమా హిందీ ల్యాండ్లో సక్సెస్ అవుతుందని జోష్యం చెప్పడం బాలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్గా మారింది. తరుణ్ అభిప్రాయం ఈ సినిమా ఇతర తెలుగు చిత్రాల వంటిది కాదని, ఉత్తరాది వారిని కూడా ఆకట్టుకునే ఫీచర్స్ ఇందులో ఉన్నాయని కామెంట్ చేయడం ప్రస్తుతం షాకింగ్ న్యూస్గా మారింది. అయితే మరో కొంతమంది విమర్శకులు ఈ సినిమాపై కామెంట్ చేస్తూ పవన్ కళ్యాణ్ లిప్ మూవ్మెంట్కు సరిపోయేలా హిందీ డబ్బింగ్ చెప్పడం కష్టమని, అందువల్ల డబ్బింగ్ వెర్షన్లో వచ్చే పవన్ పంచ్ డైలాగ్స్ విషయంలో లిప్ మూవ్మెంట్లో ఏదైనా తేడా వస్తే దాని ప్రభావం సర్దార్ సక్సెస్పై తీవ్ర ప్రభావం చూపెడుతుందని కామెంట్స్ రాస్తున్నారు. అదేవిధంగా బాహుబలి చిత్రానికి నార్త్లో బ్రహ్మాండమైన పబ్లిసిటీ లభించిందని, అయితే సర్దార్ గబ్బర్ సింగ్ హక్కులు పొందిన ఈరోస్ ఇంటర్నేషనల్ అలాంటి ప్రయత్నం చేయకపోవడంతో సర్దార్ పవన్ కు బాలీవుడ్లో ఒక పీడకలలా మారుతుంది అనే కామెంట్స్ని కూడా బాలీవుడ్ మీడియా చేస్తోంది. అంతేకాదు, పవన్తో ఇంటర్వ్యూలు చేస్తున్న బాలీవుడ్ క్రిటిక్స్ సర్దార్ సినిమా విషయాల గురించి కాకుండా కేవలం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలు, అతడి వ్యక్తిగత అభిప్రాయాలు కవర్ చేస్తూ ఇంటర్వ్యూలు చేయడం వల్ల సర్దార్ సినిమాకు వచ్చే ప్రయోజనం ఏమిటి అని బాలీవుడ్ మీడియా వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా, పవన్ తన సర్దార్ గబ్బర్ సింగ్ ను హిందీలో డబ్ చేయడానికి వెనుక పవన్ రాజకీయ ఉద్దేశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. భవిష్యత్తులో పవన్ భారతీయ జనతా పార్టీతో తన జనసేనని అనుసంధానం చేసే ఉద్దేశం ఉండటంతో ఉత్తరాది ప్రాంతానికి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు తన స్టామినాను చూపెట్టడానికి పవన్ తన సర్దార్ను హిందీలో డబ్ చేస్తున్నాడు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ ఫలితం బట్టి పవన్ భవిష్యత్ రాజకీయ ఎత్తుగడలు ఆధారపడి ఉంటాయి అన్నది నిజం. కలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెటు గాని నన్నడగ మాక అంటాంది జారేవుని. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్.